ఈ పొత్తులో సీట్ల వరకే పరిమితం అవుతాయా? రేపొద్దున్న అంటే సీఎం సీటు షేరింగ్ అనేది ప్రస్తావన ఎక్కడికి రాలేదని, ఆఫ్టర్ ఎలక్షన్స్ అటువంటిది కానీ మంత్రివర్గంలో కానీ ఇటువంటి ఏమన్నా ఇంకేం లేనట్టు వాస్తవంగా ఇవన్నీ ముందు జరిగినాయి చర్చ, ఇదంతా అవుతుంది అని అధిష్టానం అదేం అడగలేదు. ఫస్ట్ అయితే అడుగుతున్నారు, అందుకోసమే అప్పుడు క్రిందటిసారి అమిత్ షా అడిగినప్పుడు అది అయితే పవన్ కళ్యాణే నాకే వద్దనుకున్నాను అనేటువంటి పాయింటే రైజ్ చేసుకొచ్చాడు. కాబట్టి ఇక సీఎం రేసు పవర్ షేరింగ్ ఇదేమి లేదు. ఫైనల్ గా అక్కడి నుంచి కేబినెట్ లో పదవులు అయితే ఉంటాయి, అది కూడా ఏం లేదు. అది కూడా వీళ్ళేమి హామీ ఇవ్వాల, వాళ్ళు అడగలేదు. ఇచ్చారు కదా అప్పుడు, ఆయనంతటా ఆయన ఇచ్చాడు. అప్పుడు కూడా వాళ్ళు అడగల, చంద్రబాబే ఇచ్చాడు. రేపు కూడా చంద్రబాబు గెలిస్తే గనక ఇవ్వచ్చు. అంటే అందులో పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకి బీజేపీకి సెపరేట్ గా చూస్తారా, ఇద్దరికి కలిసి ఉంటాయి? కలిపి చూస్తారు. అప్పుడు సెపరేట్ గా అయితే వీళ్ళకి రెండు, లేదంటే వాళ్ళకి అట్లాగే ఎవరు. ఈ కలయిక ఎంతవరకు వైసీపీని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడుతోంది? పైకి భయం ఏం లేదన్నట్టు నటిస్తున్నా భయం ఉంటది ఖచ్చితంగా. ఇంతకు ముందు 130, 140 అనుకున్నది, ఇప్పుడు 10-15 తగ్గుతుందన్న భయం ఉంటది. అట్ ద సేమ్ టైం జగన్ కొన్న కాన్ఫిడెన్స్ ఈ పొత్తు వలన తాము మరింత ఘనంగా గెలుస్తాం. ఇప్పుడు క్రిందటిసారి ఎన్నికల్లో చూస్తే 2019 ఎన్నికల్లో మన మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి సీట్లలో ఇతను ముందే ఊహించాడు ఇది బేసిక్ గా. అందుకనినే కావాలని 7 ముస్లింస్ కి ఇచ్చాడు సీట్లు. తెలుగుదేశం ఎన్ని ఇవ్వగలిగింది? ఒకటే వచ్చింది. ఇప్పుడు రెండోది ఏదో ఆలోచిస్తుంది, మళ్ళీ ఈ పొత్తు కారణంగా ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు అతను మైనారిటీలది